క్రాంతిమయ పర్వదినమే సంక్రాంతి పండుగలు మన హైందవ జీవన స్రవంతిలో ప్రముఖ భాగమై మన జాతీయతకు, సంస్కృతి వికాసానికి దోహదం చేస్తూ ఉన్నాయి. ప్రతి పండుగ వెనుక తప్పక ఒక సందేశం దాగి ఉంటుంది. వైజ్ఞానికంగా మన మహర్షులు ఎంతో పరిశోధించి ఏర్పరచిన ఈ పండుగలన్నీ మానవాళికి హితాన్ని బోధించేవే. తెలుగు సంస్కృతి వివిధ రూపాల్లో ప్రత్యక్షమయ్యే గొప్ప క్రాంతిమయ పర్వదినం సంక్రాంతి. తెలుగువారు ఉత్సాహంగా, ఉల్లాసంగా, సరసవిన్యాసాలతో జరుపుకునే సజీవ చైతన్యమే ఈ సంక్రాంతి. మన కుటుంబ సభ్యుల మధ్య ఉండే ఏవైనా పొరపొచ్చాలు, భేదాభిప్రాయాలు ఉంటే అవి తొలగిపోయి అందరూ కలిసి మెలిసి జరుపుకునే అద్భుత రోజులే ఈ పండగలు. ఈ సంక్రాంతి అనడంలో సం అంటే మిక్కిలి, క్రాంతి అంటే అభ్యుదయం. మంచి అభ్యుదయాన్ని ఇచ్చు క్రాంతి కనుక దీనిని సంక్రాంతిగా పెద్దలు వివరణ చెబుతూ ఉంటారు. అన్నదాతలు సంవత్సరమంతా కష్టపడి చేసిన వ్యవసాయ ఫలితం ధాన్యలక్ష్మి రూపంలో ఇళ్లకు చేరి, తద్వారా ధనలక్ష్మి నట్టింట కొలువుదీరే పండుగ మన సంక్రాంతి పండుగ. ఆనందాన్ని మనసు నిండా నింపుకొని, అనురాగ బంధాల మధ్య ఎంతో శ్రద్ధగా ఈ పండుగ జరుపుకుంటారు. సంక్రాంతి లేదా సంక్రమణం అంటే చేరుట అని అర్థం. జయసింహ కల్పద్రుమం అనే గ్రంథంలో సంక్రాంతి ని తత్ర మేషాదిషు ద్వాదశ రాశి క్రమణేషు సంచరతః సూర్యస్య పూర్వస్మాద్రాశే ఉత్తరః రాసౌ సంక్రమణ ప్రవేశః అని అభివర్ణించారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే లేక చేరే కాలమే మకర సంక్రమణము. మకర సంక్రమణం నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభము అవుతుంది. ఆ తరువాత కుంభ, మీన, మేష, వృషభ, మిథున రాశులలో కొనసాగినంత కాలము ఉత్తరాయణము. శారీరక పరిశ్రమకు, పూజలకు, సాధనలకు, కృషికి అనువైన, ఆవశ్యకత ఉన్న కాలము ఉత్తరాయణము. కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన అప్పటి నుండి మొదలై, ఆ తరువాత సింహ, కన్య, తుల, వృశ్చికం, ధనురాశులలో కొనసాగినంత కాలము దక్షిణాయనము. మానసికమైన అర్చనకు, ధ్యానానికి, యోగానికి, దీక్షలకు, బ్రహ్మచర్యానికి, నియమ నిష్టలకు అనువైన, ఆవశ్యకత ఉన్న కాలము దక్షిణాయనము. 12 నెలల సంవత్సర కాలంలో 6 నెలల దక్షిణాయనము దేవతలకు ఒక రాత్రి, 6 నెలల ఉత్తరాయణము దేవతలకు ఒక పగలు. కనుక దేవతలు మేలుకుని ఉండే కాలము ఉత్తరాయణ పుణ్యకాలము. పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించిన వారు స్వర్గానికి వెళ్తారని హిందువుల నమ్మకం. సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది. అంచేతే మహాభారతంలో స్వచ్ఛంద మరణం కలిగిన కురువృద్ధుడైన భీష్మాచార్యుడు సంక్రాంతి పర్వదినం వరకు ఆగి, ఉత్తరాయణంలో రథసప్తమి నాడు ప్రారంభించి, రోజునకు ఒక్కొక్క ప్రాణం చొప్పున వదులుతూ, చివరకు భీష్మ ఏకాదశి మాఘ శుద్ధ ఏకాదశి నాడు 5వ ప్రాణాన్ని కూడా వదిలి, తనువు చాలించాడు. ఆది శంకరాచార్యుడు ఈ రోజునే సన్యాసం పుచ్చుకున్నాడు. అంతటి మహత్తరమైన పర్వదినం మకర సంక్రాంతి లేక పెద్ద పండుగ. ఈ పండగను భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోనే కాక, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఒడిషా, పంజాబ్, గుజరాత్ మొదలగు రాష్ట్రాలలో కూడా పాటిస్తారు. మనకు వచ్చే పండుగలలో సంక్రాంతి మాత్రమే సౌరగమనాన్ని అనుసరించి పాటించడం జరుగుతుంది. గ్రెగోరియన్ కాలెండరు కూడా సౌరమానాన్ని అనుసరిస్తుంది కనుక సంక్రాంతి ప్రతి సంవత్సరం ఒకే తేదీన వస్తుంది. మిగిలిన పండుగలన్నీ భారతీయ సాంప్రదాయం ప్రకారం చాంద్రమానాన్ని అనుసరించి వస్తాయి. కాబట్టి గ్రెగోరియన్ కాలెండరు ప్రకారం అవన్నీ వేరువేరు రోజుల్లో వస్తాయి. తెలుగువారికి అత్యంత ప్రియమైన పండుగలు వరుసగా వచ్చే పండుగలు ఇవే. ముఖ్యంగా మధ్య దినమైన రోజును సంక్రాంతి అని పిలుచుకుంటాం. పుష్య మాసంలో వచ్చే ఈ పండుగ పౌష్యలక్ష్మితో కళకళలాడే గృహ ప్రాంగణాలతో, ఒక కొత్త శోభతో వెలుగుతూ ఉంటుంది. పుష్యం అనగా పోషణ శక్తి గలదని అర్థం. స్నానం, దానం, పూజ అనే 3 విధులు ఈ దినాలలో నిర్వర్తించాలి. సూర్యుడు హిందువులకు ప్రత్యక్ష దైవం. కాలచక్రానికి అనుగుణంగా సంచరిస్తూ ఉండే దేవతా స్వరూపం. ఉత్తరాయణంలో సూర్యుడు ధనుర్రాశి నుంచి మకర రాశిలోకి వచ్చే రోజు మకర సంక్రమణం జరుగు రోజు. అదే మకర సంక్రాంతి. సంక్రాంతి రోజునే శ్రీ మహావిష్ణువు అసురులను మందర పర్వతం కింద పూడ్చారు. ధర్మస్థాపన జరిగి అధర్మమును రూపు మాపిన రోజు సంక్రాంతి. సూర్యోదయంకి ముందే నువ్వుల పిండితో శరీరానికి నలుగు పెట్టి తలంటి స్నానం చేయాలి. జాతకంలో శని వల్లే కష్టాలు కలుగుతాయి. ఆయనను శాంతింప చేయాలంటే నువ్వులు దానమివ్వాలి. వాతావరణ పరంగా చూస్తే మంచు కురిసే హేమంత ఋతువు, శీతకాలం బాధలు నివారించుకోవడానికి స్నాన జలంలో నువ్వులు కలపడం, నువ్వులు తినడం, తిలలతో దైవ పూజ అనేవి ఆచరించే విధులు. ఆయుర్వేద పరంగా చూస్తే చలికాలంలో శరీరానికి నువ్వులు మంచి చేస్తాయి.
నువ్వులు ఉష్ణవర్ధకమైనవే కాకుండా బలవర్ధకమైనట్టివి. సంక్రాంతి రోజున పాలు పొంగించి మిఠాయిలు తయారు చేస్తారు. అందరి ఇళ్లలో అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, చక్కినాలు, పాలతాలుకలు, సేమియా పాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు మొదలైన వంటకాలు చేసి, కొత్త బట్టలు ధరించి ఈ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదలడం ఆచారం. ప్రతి సంక్రమణానికి పితృతర్పణాలు ఇవ్వాలి అని విధి. కానీ మిగిలిన 11 సంక్రమణాలకు ఇచ్చినా, ఇవ్వకపోయినా ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృతర్పణాలు ఇవ్వాలి. మహిళలు ఎంతో అందంగా రంగవల్లులు తీర్చిదిద్దే రోజు సంక్రాంతి. దానికి ఆరోగ్యరీత్యా, ఖగోళ శాస్త్రరీత్యా ఎంతో ప్రాముఖ్యం ఉందని పెద్దలు చెప్తారు. రాళ్ళు రప్పలు లేకుండా ఒక పద్ధతిలో అలకబడిన నేల, మేఘాలు లేని ఆకాశానికి సంకేతంగా భావిస్తే, ఒక పద్ధతిలో పెట్టబడు చుక్కలు రాత్రి వేళ కనిపించే నక్షత్రాలకు సంకేతంగా చెప్తారు. చుక్కల చుట్టూ తిరుగుతూ చుక్కలను గళ్లలో ఇమిడ్చే ముగ్గు ఖగోళంలో ఎప్పటికప్పుడు కనిపించే మార్పులకు సంకేతం. ఎంత పెద్దదైనా చిన్నదైనా ముగ్గు మధ్య గడిలో పెట్టే చుక్క సూర్యుని స్థానానికి సంకేతం. ఇంకొక దృక్పథంలో గీతలు స్థితిశక్తికి, స్టాటిక్ ఫోర్స్, చుక్కలు గతిశక్తి, డైనమిక్ ఫోర్స్ కు సంకేతాలని. శ్రీచక్ర సమర్పణ ప్రతీకలని శక్తి తత్వవేత్తలు అంటారు. మన నేటి మహిళలు కాంక్రీట్ జంగిల్స్ లో నివసిస్తూ రంగవల్లుల సంస్కృతిని మరచిపోకుండా రంగవల్లుల పోటీలు నిర్వహిస్తూ ఉంటారు. మట్టితో ఒక బొమ్మను చేసి, సంక్రాంతి పురుషుడు, సంవత్సరాన్ని బట్టి ఒక వాహనాన్ని చేసి దానిపై కూర్చుండజేసి, మేళ తాళాలతో సంక్రాంతి 3 రోజుల్లో పూజలు చేస్తారు. 4వ నాడు ఈ బొమ్మలను వాళ్లాడిస్తారు. ఇంకా గొబ్బిళ్లతో ఇంటి ముందరి భాగాన్ని అలంకరించితే, హరిని కీర్తించే భక్తులకు సాక్షాత్ శ్రీకృష్ణుడే హరిదాసు రూపంలో వస్తాడని సంకేతం. ఆయన తలమీద మంచి గుమ్మడికాయ ఆకారంలో గల పాత్ర గుండ్రముగా ఉండే భూమికి సంకేతం. దాన్ని తలమీద పెట్టుకుని ఉండటం శ్రీహరి అయిన తానే భూమిని ఉద్ధరిస్తున్నానని చెప్పే దానికి సంకేతం. హరినామ కీర్తన చేస్తూ రావడం, తను ఏ భోగాలకు లొంగను, కేవలం హరినామ సంకీర్తనకే వచ్చేవాడినని, తనకు తరతమ భేదాలు లేవని, అందుకే ప్రతి ఇంటికి తిరుగుతూ వస్తాడనే సంకేతం. గంగిరెద్దు ముందు వెనుకల చెరో ప్రమదునితో ఎత్తైన మూపురం శివలింగ ఆకృతిని గుర్తుచేస్తూ శివునితో సహా తను సంక్రాంతి సంబరాలకు హాజరయ్యానని చెప్పే సంకేతం గంగిరెద్దు. ఆవు లేదా ఎద్దు ఇంటి ముందు ముగ్గులో నిలిచిందంటే ఆ ప్రదేశం ధర్మబద్ధమైనదని అర్థం. జుగోప గోరూప ధరామివోర్విం, దీని అర్థం ఆ నేల ఆవుకి సంకేతం, ఆ నేల నుండి వచ్చిన పంటకు సంకేతం, ముంగిట నిలిచిన వృషభం. మీరు చేసే దానమంతా ధర్మబద్ధమేనంటూ దానిని మేము ఆమోదిస్తున్నామని ఇంటింటికి తిరుగుతుంటారు వృషభ సహిత శంకర పరివారం. ఇన్ని పరమార్థాలు గల హరిదాస బృందం ఆ పర్వదినాన మన ఇంట అడుగు పెడితే పావనమే కదా. సంక్రాంతి నాడు దేవతలకు, పితృదేవతలకు ఏ పదార్థాలను దానం చేస్తామో అవి అత్యధికంగా జన్మజన్మలకి సిద్ధిస్తాయని ఓ నమ్మకం. మగపిల్లలు పతంగులు, గాలిపటాలు ఎగురవేసి ఆనందిస్తారు. తమ తమ ఇంటి ఆచారం ప్రకారం కొందరు స్త్రీలు సావిత్రి వ్రతం లాంటి నోములను నోచుకుంటారు. దీనివల్ల కుటుంబ సౌఖ్యం, అన్యోన్య దాంపత్యం, సౌభాగ్యం సిద్ధిస్తుందని వారి నమ్మకం. ఇరుగు పొరుగులను పిలిచి పండు తాంబూలాలను, నువ్వుండలను ఇచ్చి పెద్దల దగ్గర ఆశీర్వాదాలను తీసుకుంటారు. కొందరు సంక్రాంతి నాడు రాముని పూజిస్తారు. రామునిలాగా ధర్మమార్గంలో నడవడానికి శక్తి కలగాలని రామాయణాన్ని పఠిస్తారు. బలిచక్రవర్తికి ఉన్న త్యాగగుణం అలవడాలన్న కోరికతో వామన పురాణాన్ని కూడా వింటారు. తెలంగాణ అంతా నువ్వుల ఉండలను చేసి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇవే కాక ఈ రోజున కూష్మాండం, కంబళి, ధాన్యాదులు, లోహాలు, తిలలు, వస్త్రాలు, తైలదీప దానాలు చేస్తే మంచిదని శాస్త్రవచనం. బూడిద గుమ్మడి కాయను దానం చేసిన వారికి భూదానం చేసిన ఫలం వస్తుంది. పెరుగును దానం చేయడం వల్ల అనారోగ్య బాధలు తీరుతాయి. బుద్ధి వికాసం కలుగుతుంది. సంక్రాంతికి కొన్ని ప్రాంతాలలో బొమ్మల కొలువును తీర్చి పేరంటాలు చేస్తారు. 12 సంవత్సరాలు బాలునిగా వీర పద్మాసన భంగిమలో కూర్చుని, కుడిచేతిని చిన్ముద్రగా చేసుకుని ఆ కొండమీద వెలిసిన హరిహర పుత్రుడు స్వామి అయ్యప్పను ఉద్దేశించి దీక్షాధారణ చేసిన అయ్యప్పలందరూ శబరిమలై చేరి మకర విలక్కును నిర్వర్తించి మకర జ్యోతి దర్శనం చేసుకోవడం సంక్రాంతి పండుగ ప్రత్యేకత. పుష్యమాసంలో వైష్ణవ భక్తులు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి సంక్రాంతి పండుగ రోజున గోదా కళ్యాణం జరిపి తమ వ్రతాన్ని పరిసమాప్తి గావించి తరిస్తారు. అంతేకాక సంక్రాంతి నాడు కొత్త అల్లుళ్ల రాక, బావామరదళ్ల పరిహాసాలు కేవలం మన తెలుగు లోగిళ్లలోని ప్రత్యేకత. సంక్రాంతి పండుగ జరుపుకోవడంలో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇంత చక్కని ఆనందాలను మనకు అందించే సంక్రాంతి
పండుగలను మనం ఘనంగా జరుపుకుని మహారాణిలా వచ్చే ఆ పౌష్య లక్ష్మిని, సంక్రాంతి లక్ష్మిని మన ముంగిటలోనికి ఆహ్వానం పలుకుదాం. మిత్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు.